నిజంగా నువ్వు నన్ను పూజిస్తుంటే, నిజంగా నేను దేవుడినని నువ్వు నన్ను నమ్మితే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా గొర్రెలను నువ్వేం చేయాలి? మేపు. అంటే అర్థమేంటో తెలుసా? మేపటం అంటే వాళ్ళకి వాక్యం చెప్పు. నన్ను ప్రేమిస్తే నా పిల్లలకి వాక్యం చెప్పు. నన్ను ప్రేమిస్తే మనకు తండ్రి ఉన్నాడు అని నేను ఎరగని జనాంగం దగ్గరికి వెళ్ళి నన్ను పరిచయం చేయి. నేను ఎవరో తెలియని జనం ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బ్రతిమాలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు, నా సభకు తీసుకురా, నా సన్నిధిలో కూర్చోబెట్టు. దేవుడి గురించి వాళ్ళకి చెప్పు, దేవుడి గురించి వాళ్ళకి తెలియచేయి. అందరినీ కలిగించిన దేవుడు ఒకడేనని, ఆయన్ని సృష్టిని చేశాడని, ఆకాశాన్ని చేశాడని, మనుషుల్ని చేశాడని, ఆ తండ్రి మన పాపాల కొరకు యేసుక్రీస్తుల వారి శిలువలో బలివేశాడు అని, ఆయన దగ్గరికి వస్తేనే పాపక్షమాపణ పొంది పరలోకం వెళతామని, ఈ సంగతులు ఎవరికైతే తెలియవో వాళ్ళ దగ్గరికి వాక్యం పట్టుకుని వెళ్ళు, వాళ్ళని నా వైపు నడిపించు. నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నువ్వేం చేయాలి? మేపు. నన్ను ప్రేమిస్తే ఇదిగో ఎలా జరుగుతున్న నా సభల్లో నువ్వు వచ్చి పనిచేయి. నన్ను ప్రేమిస్తే ఇదిగో ఇలా జరుగుతున్న సభల్లో నీ వలనైన సహాయం సభలకు చెయ్యు, నీ వలనైన పని చెయ్యు. భోజనాలు చేస్తావా, భోజనాలు వండుతావా, ఆర్థికంగా ఇస్తావా, పని చేస్తావా? నేను నా తండ్రి పనికి చెయ్యాలండి. అక్కడ జరుగుతున్న నా తండ్రి పని అండి. ఈ దేహం నా దేవుడిచ్చాడండి, ఆయన పనిలో ఈ దేహం వాడబడాలండి. అలా వాడబడితే, అలా దేవుడిని ఆనుకుంటే, అలా దేవుడి దగ్గరికి నువ్వు వస్తుంటే అప్పుడు అంటాడు, ఇతడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు అని.